గ్రామీణ కళలను కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోని శిల్పారామంలో గాంధీ శిల్పా బజార్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు తమ కళాఖండాలను ప్రదర్శనతో పాటు విక్రయాలు జరుగుతాయి. కళలు కళాకారులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హస్తకళ, చేనేత ఉత్పత్తులను మాదాపూర్లోని శిల్పారామంలో ప్రదర్శిస్తున్నారు. గాంధీ శిల్ప బజార్ పేరిట కొనసాగుతున్న ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. భారత హస్తకళాకారుల నైపుణ్యానికి నిదర్శనమైన వివిధ రకాల ఉత్పత్తులతో కొలువుదీరిన ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భారత సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులతో శిల్పారామంలో మరో ఎగ్జిబిషన్ కొలువుదీరింది. డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ తో ఏపీ ప్రొడక్టివ్ కౌన్సిల్ ఈ ఎగ్జిబిషన్ ని నిర్వహిస్తోంది. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 100 మంది హస్తకళాకారులు వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన, భౌగోళిక గుర్తింపు పొందిన వివిధ హస్తకళా ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పుట్టుపక్క నుంచి వచ్చాము. అయితే మా దగ్గర ప్రోడక్ట్ వచ్చేసి మాది తేలియా డబుల్ ఇక్కత్ శారీస్ అండ్ దుప్పటాస్ తయారవుతాయి అన్నమాట. ఇది డబుల్ ఇక్కత్ వచ్చేసి మనకి న్యాచురల్ కలర్స్తో డైయింగ్ చేసి నేస్తారనమాట. దాని ప్రత్యేకత జియో ట్యాగ్ కూడా మాకు వచ్చిందనమాట, జియో ఐడి. ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్ వాళ్ళకి ధన్యవాదాలు. I came from Jalandhar, Punjab. My name is Shalini Rajput and my work is embroidery and crochet. My work about the kurtis and suits all are in handmades. So we are working 32 girls to make these products. This kurti, this is all our handmade kurtis and they have 3-piece suits also in fulkari work. లేస్ లో అన్ని మోడల్స్ చేస్తాను. ఇలా కలశాలు, ఇలా బండెలు, మళ్ళీ ఇలా కీ చైన్స్, అన్నీ కొత్త కొత్త మోడళ్ళు, కొత్త కొత్త ఐటమ్స్ చేస్తానండి నేను. ఎవరన్నా హోల్సేల్ కావాలన్నా కూడా ఇస్తూ ఉంటానండి. పర్వాలేదు, బాగానే ఉందండి. స్టాల్ పెట్టినందుకు కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతుంది. నాది హ్యాండిక్రాఫ్ట్ వర్క్. ఇది వచ్చి ఎంసీలో దీని మీద యాడ్ చేస్తాను. ఇలా వస్తుంది కలర్స్ వేసిన తర్వాత. ఇదిగోండి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బీర్ బాటిల్లో మంచం ఇలా తయారు చేస్తామండి. ఇంకా హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటాయండి, ఆర్ట్ని బట్టి మేము తయారు చేస్తాం మేడం. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రాచుర్యం పొందిన హస్తకళా ఉత్పత్తులతో పాటు చేనేత వస్త్రాలు కూడా ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భౌగోళిక గుర్తింపు పొందిన వివిధ ఉత్పత్తులు, చెరియల్ పెయింటింగ్, ఎర్రకోట జ్యువెలరీ, బీహార్కు చెందిన సిక్కి గ్రస్, మధుబని పెయింటింగ్, పంజాబ్ నుంచి క్రోషియోలేస్, జమ్మూ కాశ్మీర్ నుంచి అరీ వర్క్, ఉత్తరప్రదేశ్ నుంచి కార్పెట్, బ్రాస్ మెటల్, చికెన్ కర్రీ వర్క్, డ్రై ఫ్లవర్స్, ఉత్తరాఖండ్ నుంచి అద్దకం చీరలు, ఒరిస్సా నుంచి పామ్ లీఫ్ పెయింటింగ్, మధ్యప్రదేశ్ నుంచి తోలు ఉత్పత్తులు, చెన్నపట్నం నుంచి చెక్క బొమ్మలు, కర్ణాటక నుంచి ఇన్సెన్సు స్టిక్, కొండపల్లి టాయ్స్, లక్క గాజులు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, బాబిమ్ లేస్, క్రాస్ స్టిక్, టై అండ్ డై వంటి ప్రఖ్యాత ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని నిర్వాహకులు చెబుతున్నారు. ఎంతో ప్రఖ్యాతి కలిగిన, సహజంగా తయారు చేసిన ఈ ఉత్పత్తులను సరసమైన ధరల్లోనే అందిస్తున్నామని స్టాల్స్ నిర్వాహకులు చెప్తున్నారు. మేము గాంధీ శిల్ప బజార్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దీని ఫండింగ్ వచ్చేసి డిసి హ్యాండీక్రాఫ్ట్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి దీని ఫండింగ్ వస్తుందని ఈ ఏపీపీసీ ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్లో దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇక్కడ సుమారు 100 స్టాల్స్ వరకు చేయడం జరిగింది శిల్పారామంలో. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని క్రాఫ్ట్లు కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నాం. సుమారు 100 స్టాల్స్ వరకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ కళాకారులకు వేదిక కల్పించడం, వారి కళాఖండాలకు మార్కెట్ను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
మాదాపూర్లోని శిల్పారామం మరో హస్తకళా ప్రదర్శనకు వేదిక అయింది. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన ఈ హస్తకళా ప్రదర్శన 25వ తేదీ వరకు 10 రోజుల పాటు కొనసాగనుంది. డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్తో ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ వారు ఈ హస్తకళ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి హస్తకళాకారులు, చేనేత ఉత్పత్తిదారులు వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఎంతో నైపుణ్యంతో తయారు చేయబడినటువంటి ఈ ఉత్పత్తులు, జిఐ ట్యాగ్ ఉన్నటువంటి ఉత్పత్తులు కూడా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రచిత, HM TV.